మంజు ఇకపైన నాతోనే ఉంటుందని సంతోషించాలా లేకపోతే నాలా ఒంటరిదైపోతుందని బాధపడాలో అర్థం కావట్లేదు. అన్నపూర్ణ, ఇది బాధపడాల్సిన విషయం కాదు, సంతోషించాల్సిన విషయం. ఆ మొణమ్మ పీడ విరగడైపోయిందని, మన మంజుకి బాధల నుండి విముక్తి దొరికిందనుకుని ఇక ఆ ఇంటితో పూర్తిగా తెగతెంపులైపోయాయని సంతోషించాల్సిన విషయం అన్నపూర్ణ. ఎక్కడైనా వెళ్ళి మంజుని తీసుకురా. ఆలోచిస్తూ కూర్చుంటే ఏం ప్రయోజనం లేదు. మణమ్మ విడాకులయ్యాయంటూ మంజుని మెడపట్టి బయటికి గెంటేసేదాకా చూస్తామా? అలా జరిగితే మన ఇంటి పరువు మొత్తం పోయినట్టే. కావాలంటే మంజు సత్య దగ్గర చేసే సెక్యూరిటీ జాబ్కి వేరే వాళ్ళు వెళ్తారులే. వెళ్ళన్నపూర్ణ, వెళ్ళి తీసుకునిరా. నువ్వు ఇలా ఆలోచిస్తే ఏం లాభం లేదు. పద, మనిద్దరం వెళ్ళి మంజుని తీసుకొద్దాం. రా రా. ఆ రోజు ఆ కాకి పిల్ల పేడ విరగడనట్టే కోడలు అనే పోస్ట్ పూర్తిగా పోయినట్టే ఈ సెక్యూరిటీ పోస్ట్ కూడా పోతే ఈ ఇంటికి ఆ మంజుకి పూర్తిగా బంధం తెగిపోయినట్టే అనుకున్నాను. కానీ ఆ మంజుని గెంటేయాలనుకున్న ప్రతిసారి తను ఏదో ఒకలాగి ఇంటికొస్తోంది. మొండిఘటం. ఇలాంటి మొండిఘటాలకి నాలాంటి గయ్యాళ్ళతో పనికిరాదు. కానిస్టేబుల్ కదా, కొంచెం మోసవాళ్లే కావాలి. ఇప్పుడు ఈ మంజుని ఎవరి చేత ఎలా వెళ్ళగొట్టించాలి? ఈ కత్తి చూస్తే దాక్షాయిని గుర్తుకొస్తోంది. తనే ఇలాంటి సమస్యలకి సరైన మనిషి. ఇది పోలీస్ వేషాలేస్తే తను రౌడీ వేషాలేస్తుంది. అప్పుడు ఇద్దరికీ బాగా సెట్ అవుతుంది. ఫోన్ చేసేద్దాం. వద్దులే, నేను తనకి ఫోన్ చేసినప్పుడు తను బిజీగా ఉన్నానని ఫోన్ పెట్టేసింది కదా. చెయ్యాలా వద్దా? అవసరం మందైనప్పుడు అహంకారాలకి అహంభావాలకు అస్సలు పోకూడదు. చేసేద్దాం. అమ్మా, మణమ్మగారు ఫోన్ చేశారు. హలో దాక్షాయిని, నేను మణమ్మని. చెప్పు మణమ్మ, చాలా రోజులకి ఫోన్ చేశావు. ఏం లేదు దాక్షాయిని, నా కోడలతో నాకు చిన్న సమస్య. ఆ సమస్య నువ్వే పరిష్కరిస్తావని ఫోన్ చేశాను. ఏంటి, నువ్వు నీ కోడల సమస్యని పరిష్కరించలేకపోతున్నావా? అవును దాక్షాయిని, దాన్ని ఏమైనా చేద్దామంటే అదో పోలీస్ అయి కూర్చుంది. ఏంటి, నీ కోడలు పోలీసా? సబ్ ఇన్స్పెక్టరా లేక సర్కిల్ ఇన్స్పెక్టరా? కానిస్టేబుల్. ఓస్, అంతేనా? కోడలు కానిస్టేబుల్ అయ్యేసరికి భయం పట్టేసిందా? అది నా ఎత్తులకి పై ఎత్తులు వేస్తూ నన్ను ఓడిస్తూ ఉంటుంది. సర్లే కాని, నువ్వేమో సిటీలో ఉన్నావు, నేనేమో ఊర్లో ఉన్నాను. ఒక పని చేస్తాను, నా కొడుకు జాల్రెడ్డి అక్కడే ఉన్నాడు. వాణ్ణి నీ ఇంటికి పంపిస్తాను. ఏదైనా సమస్య ఉంటే వాడితో చెప్పు, వాడే చూసుకుంటాడు. సరే దాక్షాయిని, నా ఫోన్కి అడ్రస్ పంపించు, వాణ్ణి పంపిస్తాను. అలాగే. డాక్టర్ మోహన్, ఆ పేరు వింటేనే నా తలంతా పట్టేసినట్టుంది. చెవుల్లో మోహన్ అనే పేరు
మారు మోగుతున్నట్టు అసలు నాకంతా అదోలా ఉందండి. ఎవరండి మీరు? సరాసరి ఇంట్లోకే వచ్చేస్తున్నారు? నా పేరు జాలరెడ్డి. మనమ్మగారు రమ్మంటేనే వచ్చాను. అవునా? అయితే రండి సార్.